ఇలా చెప్పుకుంటూ పోతే సాయంత్రం దాకా చెప్పినా ఈ 2 సంవత్సరాలలో ఈ పేదోడి ప్రభుత్వం పేదవాడికి అండదండలుగా ఉండే కార్యక్రమాలు అనేకమైన మనం చేశాం. చివరికి పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు కూడా ఇవ్వలేని ఆనాటి దరిద్ర ప్రభుత్వం పేదవాడికి ఇల్లిస్తే నాకేమి కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే నాకు 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టాడే తప్ప పేదవాడికి ఇల్లు ఆనాటి ప్రభుత్వం ఇవ్వల. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. మన కొత్తగూడెం నియోజకవర్గానికి కూడా 3,500 ఇళ్లు మొదటి విడత ఇచ్చాను. మన సుజాత నగర్ కూడా ఇళ్లు వచ్చాయి. రేపు ఏప్రిల్ నెలలో 2 నెలల తర్వాత ఏప్రిల్ నెలలో 2వ విడత మళ్లీ ఇస్తున్నాను, 3వ విడత ఇస్తాను, 4వ విడత కూడా ఇస్తాను. అంటే ఇప్పుడు ఇచ్చింది కాకుండా ఇంకా 3 విడతలు అర్హులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ఆ శాఖ మంత్రిగా నాదే. అంతేకాదు ఇల్లిచ్చి కాగితం ఇచ్చి చేయి దులుపుకునే ప్రభుత్వం కాదు. ప్రతి సోమవారం నాడు టెన్షన్ గా ₹1 లంచం లేకుండా వారి ఖాతాలోకి డైరెక్ట్ గా డబ్బులు కూడా జమ చేస్తుంది ఈ ప్రభుత్వం. అంతేకాదు వేదిక మీద నా కమ్యూనిస్టు సోదరులు అడుగుతున్నారు, ఇల్లు ఇస్తున్నారన్నా బాగే ఉంది, ఇళ్ల స్థలం లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారు. 15 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చారు ఇళ్ల స్థలాలు. ఇళ్ల స్థలాలే కొంతమందికి లేవన్నా అని నా కమ్యూనిస్టు సోదరుడు సిపిఎం సోదరుడు అడుగుతున్నాడు. నిజం, ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని కూడా నేనే. ఎక్కడైతే ప్రభుత్వ స్థలం ఉందో నివాసానికి యోగ్యమైన ప్రభుత్వ స్థలంలో తప్పకుండా ఈ ఎన్నికల కోడ్ అయిన తర్వాత అధికారులకు ఆదేశిస్తాను. ఎక్కడైతే యోగ్యానికి నివాసానికి యోగ్యమైన స్థలం ఉన్న ప్రాంతాలలో అర్హులైన పేదవాళ్లకి, గతంలో ఇళ్ల స్థలం తీసుకోని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత నాదే. ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని నేనే, ఇల్లిచ్చే మంత్రిని నేనే. కాబట్టి 10 సంవత్సరాలు దొర పాలన చేసి రంగురంగుల కండాలు వేసుకొని మీ దగ్గరకు వస్తారు. మేము ఇది చేశాము అంటారు, అది చేశాము అంటారు, ఇది చేస్తామంటారు, అది చేస్తాము అంటారు. ఒక్కటి మీరు గమనించండి, చెయ్యాలి అంటే గెలిపించిన వాళ్ళు రేపు మీ డివిజన్లలో పని చేయాలి అంటే అధికారం ఉండాలి. అధికారం ఉండాలి. వారికి ఏ అధికారం ఉందని చేస్తారు? ఏ అధికారం ఉందని చేస్తారు? మీ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు సొల్లు పురాణం చెప్పే నాయకులు మాటలను నెగ్గదీయండి. ఏ పదం ఉంది, ఏ అధికారం ఉందని నువ్వు చేస్తావో చెప్పమనండి. అధికారం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారం ఉన్న మంత్రి మీ సీనన్న. రేపు బోర్డు
కాంగ్రెస్ 3 రంగుల జెండా రెపరెపలాడుద్ది. అది కూడా ఆషామాషిగా కాదు. 53 నుంచి 55 సీట్లతో కాంగ్రెస్ పార్టీ రెపరెపలాడుతుంది. ఈ కొత్తగూడెం కార్పొరేషన్ ని అన్ని అంగులతో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, బ్రిడ్జీలు కానివ్వండి, లింక్ రోడ్లు కానివ్వండి, ఇతరత్ర ఏవైతే ఉన్నాయో అవన్నీ చెయ్యగలిగే దమ్ము సత్తా ఈనాడు మీ ప్రభుత్వానికి, మీ సీనన్నకి ఉంది. ప్రభుత్వం ఉంది నీకైతే ప్రభుత్వంలో కూర్చుంది నీ సీనన్న అయితే సొల్లు పురాణం చెప్పే నాయకులని ఎలా నమ్మి మీరు ఓట్లేస్తారు? దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇల్లు కావాలన్నా, ఇళ్ల స్థలం కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, సన్న బియ్యం కావాలన్నా, ఇందిరమ్మ ఇళ్లతో పాటు నా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం కావాలన్నా, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కావాలన్నా ప్రభుత్వంలో ఉన్న మనం చేయాలి. మన ప్రేమాభిమానాలు పంచాలి. మనము చేస్తే ఈ కార్యక్రమాలన్నీ అవుతాయి. కాబట్టి దయచేసి కింద నుంచి పైదాకా ఉంది నీ ప్రభుత్వం. దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో 20, 22, 23 డివిజన్లలో హస్తం గుర్తు మీద, 21వ డివిజన్లో సొత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద మీ అమూల్యమైన ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలి. ఇక వీళ్ళు కాకుండా కొంతమంది ఇండిపెండెంట్ లో అవతారం ఎత్తారు. నాకు సీనన్న దగ్గర, ఎల్లయ్య దగ్గర, మల్లయ్య దగ్గర అని మీ దగ్గరకు వస్తారు. ఎల్లయ్యకి దగ్గర కాదు, మల్లయ్యకి దగ్గర కాదు, సీనన్నకి దగ్గర కాదు. సీనన్న గుర్తు ఒకటే, హస్తం గుర్తు. రేవంత్ అన్న గుర్తు ఒకటే, హస్తం గుర్తు. మీ గుండెల్లో ఉన్న ఇందిరమ్మ గుర్తు ఒకటే, హస్తం గుర్తు. కాబట్టి మీ అమూల్యమైన ఓటు మీరేయటం కాదు, ఒక్కొక్క ఆడబిడ్డ, ఒక్కొక్క ఇందిరమ్మల, ఒక్కొక్క తమ్ముడు అన్న, ఒక రేవంత్ అన్న, ఒక సీనన్నల